కీలకమైన గూగుల్ డేటా సెంటర్ రావడం పట్ల లోకేష్ చంద్రబాబులను అభినందించాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 10 ఏళ్లలో ఏపీ స్వరూపమే మారబోతుందని చెప్పారు. రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని పేర్కొన్నారు. అసలు మాజీ మంత్రి అమర్నాథ్ కు మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నవంబర్ 15న కూడా విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతుందని తెలిపారు. ఆర్థిక రాజధానిగా భారతదేశానికి విశాఖపట్నం నాంది కాబోతాం. ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో స్థిరత తీసుకురావడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా ఇదే జిల్లా నుంచి జరుగుతున్నది చాలా దురదృష్టకరం. దాన్ని సమగ్రంగా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థని గూగుల్ డేటా సెంటర్కి విశాఖపట్నం వేదిక కావడం అనేది అతిపెద్ద అమెరికా దేశం తర్వాత అతిపెద్దది మన విశాఖపట్నం. ఇక కల్తీ మద్యం కేసులో జనార్దన్ లాకప్ లో ఉండగా జోగి రమేష్ పేరు చెప్తాడని ఎలా తెలుసని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. కావాలనే తంబళ్లపల్లెలో ఎంక్వైరీ చేయించారని ఆరోపించారు. జోగి రమేష్ ఇంటికి జనార్దన్ రావు వచ్చినట్లు సీసీ కెమెరాలో కనిపిస్తోందని కృష్ణప్రసాద్ అన్నారు. నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయనోడు అయితే, నువ్వు దమ్మున్నోడు అయితే నీ ఇంట్లో 15 కెమెరాలు ఉన్నాయి. నువ్వు నీ ఆఫీసులోకి వెళ్ళే దగ్గర 3 కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చెయ్యి. కావాలని చెప్పి ఈ విషయం అంతా అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు టెక్నీషియన్ పిలిపించి సీసీ కెమెరాలకు ఉన్నటువంటి ఆ డేటా అలాగే ఆ రికార్డు పరికరాలు మొత్తం తొలగించి పక్కన పెట్టాడు. పోలీసులు వచ్చి ఎక్కడ స్వాధీనం చేసుకుంటారని భయపడి. ఏమైనప్పటికీ అక్కడ ఆ రోడ్లో గవర్నమెంట్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోడ్లో అద్దేపల్లి జనార్దన్ రావు 8:30 ప్రాంతాల్లో రావటం సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ మేము మీ అందరికి తెలియజేస్తాం.